జగిత్యాల పట్టణ 23, 24, 25 వార్డులలో 30 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రతలో జగిత్యాల పట్టణ దేశానికి ఆదర్శంగా ఉండేలా చూడాలని, జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, 14 జోన్లలో 126 సర్వే నెంబర్లను జోన్ల మార్పు చేయడం జరిగిందని అన్నారు. అంతకుముందు ఆయా ప్రాంతాలలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని, జగిత్యాల శివారు ప్రాంతాలను పట్టణంలో కలపడం వలన జగిత్యాల విస్తరించి అభివృద్ధి వేగంగా పెరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాలకు అత్యధిక నిధులు మంజూరయ్యాయని అన్నారు. జగిత్యాలను ఆదర్శంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలది కూడా ఉండాలని అన్నారు. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. ధరూర్ క్యాంపులో వాటర్ ట్యాంకును ఉపయోగంలోకి తీసుకువచ్చామని అన్నారు. 220 పడకలతో నూతన ఆసుపత్రి మంజూరు అయ్యిందని, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. హలో, ఫోన్ కడిగితే అర్థం చేసుకోవా, నేను బయటికి వెళ్ళాను. తీసుకురా మా చెల్లెలకి నారాయణ ఏడుందో మొత్తం కాలువ ఒకటొకటి తీసుకురమ్మా, ఒకటొకటి తీసుకొని చేపెట్టి తీసుకొని మనిషి కూడా తీసుకొని వారమేనే చెప్పలేదు. ఓట్లేసి గెలిపించినాక ఈ 5 సంవత్సరాల్లో 1,50 లక్షలకు పైనే వర్కులు చేశాము. ఈ యొక్క కొబ్బరికాయ కొట్టింది ఇప్పుడు అయ్యే వర్కులతోటి. ఇంకా కూడా మన వార్డులో దాదాపు ఇక సమస్యలు అనేది తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో ప్రతి రోడ్డే కానీ, డ్రైనేజ్ కానీ, మోరే కానీ జరగలేదు. అలాగే ఒక 3 వార్డులకు పెద్ద సమస్య ఉంటుండే. ఇంతకుముందు పట్టణ ప్రజలు 50 లక్షలతోటి ఆ యొక్క సమస్య కూడా క్లియర్ చేసుకున్నాం. ఇదే నటరాజ్ చౌరస్తా నుంచి మరి సంజయ్ అన్న ఈరోజు అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నదే వస్తున్నది. మరి ఈ వార్డులో ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజీ రోడ్డు కూడా అక్కడ అది ఒక పెద్ద సమస్య ఉండే. దానికి కూడా ఆ ట్రైన్ మూంచేసి మరి దాన్ని కూడా వెడల్పు చేయడానికి నిధులు ఇవ్వడం జరిగింది. కొద్దిగా జాప్యం జరుగుతుంది. అది కూడా పెద్ద సమస్యనే ఉండే ఈ వార్డుకు రావడానికి. అది ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక 4-5 వార్డులకు మంచి రహదారి చేయడానికి కూడా సంజయ్ సహకరించి మరి ప్రతి వార్డులో 1 కోటికి పైన దరిదాపు మేజర్ వార్డులు 1 కోటికి పైన వర్కులు జరిగినాయి. ఇంతవరకు గతంలో 20-30 సంవత్సరాల నుంచి జరగని పనులు మరి ఇప్పుడు జరుగుతున్నాయి. దానికి సంజయ్ అనే కారణం. మరి సంజయ్ అన్న సహకారంతో కూడా మేము గత 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పనులు తన ఆధ్వర్యంలో ఉండి పనిచేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయాలని ఒకటే నినాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఈరోజు ఏ పట్టణాన్ని కాదు, ఏ నియోజకవర్గం రావడానికి నిధులు జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినాయి. మరి మనం అందరం కూడా ఎల్లవేళలా సంజయ్ కుమార్ గారికి కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మనం ఎప్పుడు మద్దతు ప్రకటించాలి. మరి భారతదేశ చరిత్ర లోపల రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది, వాళ్ళే అన్ని ఒక 2-3 రాష్ట్రాలే కాంగ్రెస్ ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఉన్నాయి. మరి బీజేపీ వాళ్ళ తడుగురు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన మీ రాష్ట్రాల్లో ఎక్కడ మీరు నిలదీసి అడగచ్చు. ఎక్కడ లేని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి. మహిళలంతా ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. రోజు వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తున్నది. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వస్తున్నది. ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఇవ్వలేదు, ఇవాళ రేషన్ కార్డు ఇస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునేవారు, చాలా సన్న బియ్యం ఇచ్చి వాడకాన్ని తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే పథకాలు ఎన్నో మంచి పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. త్వరలోనే రేపు స్థానిక సంస్థలు అయితే మీరందరూ కూడా
మనం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇక్కడ మన జగిత్యాల గ్రామంకు, మన జగిత్యాల పట్టణంకు, జగిత్యాల నియోజకవర్గము అభివృద్ధిలో ఉందని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి మన నాయకుడు ఉన్నాడు. మరి అన్న సంజయ్ అన్న గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క నాయకునికి మనందరం ఉండి మనంతో సహాయ సహకారాలు అందించి వారికి పార్టీకి ఎలాంటి హాని కలగకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఎవరే కానీ ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే గారింటికి పోయి డైరెక్ట్గా అడిగే అటువంటి వ్యక్తి అని తెలుసు. కానీ ఏదైనా కానీ ఎవరికన్నా అడగాలంటే పోవటానికి ఇబ్బంది అయితే మా ఇట్లాంటి దగ్గరున్న నాయకుల దగ్గర రండి, మేము తీసుకెళ్తాం, స్వయంగా మీకు కల్పిస్తామని చెప్పి కూడా మీకు హామీ చెప్పిస్తున్నాను. మన వార్డులో 10 లక్షలతో ఒక రోడ్డు భూమి పూజ ప్రారంభించారు సారు. ఇంతకుముందు గతంలో కూడా దాదాపు 24 వార్డుకు 1,35,00,000 అభివృద్ధి పనులన్నీ సార్ ద్వారానే జరిగినాయి, సంతోషిస్తున్నాము. నేను గతంలో వేరే పార్టీలో పనిచేసా కానీ సార్ యొక్క అభివృద్ధి పనులకు ఆకర్షించి సార్తో కలిసి దాదాపు 2 years నుంచి పనిచేస్తున్నాను. ప్రతి పని ఎప్పుడైనా గతంలో కానీ ఇప్పుడు కానీ సందర్భంగా ఏ పని వచ్చినా, ఏ వార్డుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా వెంటనే తన స్పందించి వెంటనే పనిచేసి పెడుతుండే. సార్ వచ్చిన తర్వాతనే జగిత్యాల పట్టణ అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఒకటే వార్డు కాదు, జగిత్యాల కాకుండా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద అన్ని రకాల అభివృద్ధి పనులని సంజయ్ కుమార్ సార్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు చూస్తూ ఉన్నారు, నమ్మిండ్రు, నన్ను గెలిపించారు. వాస్తవానికి ఈరోజు నాకు గెలుపు అనేది మామూలు విషయం కాదు. జగిత్యాలలో చాలామంది హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళు సంజయ్ కుమార్ గెలవాడు రెండవసారి అనుకున్నారు. కానీ ఇక్కడి ప్రజలు నన్ను గుర్తించారు. నన్ను గుర్తించి మీరు గెలిపించినందుకు మా అక్క చెల్లెలకు, అమ్మలకు, పెద్దలకు, యువతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పాత్రికేయ మిత్రులకు కూడా. ఎందుకంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొందరు దుష్ప్రచారం చేసినా కానీ దాన్ని ఎప్పటికప్పుడు ఖండించుకుంటా మనం ఏదైతే పనులు చేస్తున్నామో ఆ పనులను నిరంతరం మరి అన్ని విధాలుగా యువత సోషల్ మీడియాలో కానీ కొందరు పెద్దవాళ్ళు కావచ్చు, ఆ మీడియా మిత్రులు కూడా ప్రజలకు తెలియజేశారు. మరి మీరు కూడా ఒక తెలిసిన పుస్తకం లెక్క మీ అందరు తెలుసు, ఈ పని వాస్తవానికి 3 రోజుల కింద మొదలు కావాలి. 3-4 రోజుల కింద మొదలయ్యేది ఉంటే కొద్దిగంత కాగితం పని కాలేదని చెప్పి ఈ వాళ్ళు ఇల్లు చెడగొట్టేటోళ్ళు ఓర్వలేక పెద్దోళ్ళపై శివుల ఏదో చెప్పచ్చారు. చెప్పాలి చిన్న పని 4-5 రోజుల కింద మొదలయ్యే పని ఉంటే ఇక నేను ఎందుకులే ఆయనతో కాగితంగా నేను ఆపిన. నిన్నాక మొన్న 22 తారీఖున అంటే 3 రోజుల కిందనే ఇక కాగితం పని అయిపోయింది. 2 రోజులు కొద్దిగా వాహనం ఉండే, నాకు కూడా వేరే పనులు ఉండే, పూర్తిగా అయినాక చేద్దామని చెప్పి అంటే ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాదాపు ఒక ఏడాది కష్టపడి దాన్ని అంతా చేసినాక ఎక్కడో కొద్దిగా కాగితం ఓసారి మనం బ్యాంక్ ఇస్తే కట్టుట్లో వస్తే మర్చిపోతాం, కరెంట్ బిల్ రాల్సి చెప్తాం. అట్లా గుర్తుదారు ఏదో కొద్దిగా చేస్తే లేట్ అయితే అది కూడా ఏంటంటే కొల్లాపూర్లో ముఖ్యమంత్రి గారు పోయే కార్యక్రమం ఉండే, అది కూడా ఇదే గుర్తుదారు అవుట్లా ఏదో లేట్ అయిందంటే అయినా గుర్తుదారుకు వాతావరణాలు కాసిన అవసరం నాకేం లేదు. ఎవరు మంచిగా పనిచేస్తే చేస్తాం, అన్ని వర్గాలు చేస్తాం. అంటే పనులు ఇంత చిన్నదాన్ని కూడా చిన్న వంక పెట్టి ఆపింది. అంత పెద్దోళ్ళు అనడం వల్ల 3 రోజులు ఆగింది. ఇది 3 రోజులు ఆగిందా 30 రోజులు ఆగుతుందా? ఒక్కటి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మనము కరెక్ట్గా అయ్యే విధంగా చూస్తూ పోవాలి. మరి ఈనాడు ఇంతకుముందు చెప్పాను అత్యధిక పనులేనే. నేను ఈ రాజ్ కుమారు, శ్రీనివాసు, అక్కడ రాము, ఇంకా కౌన్సిలర్లు పవన్ అయినప్పుడు చెప్పిన ఒక మాట, తమ్మి మీరు చూడండి, మీరు మళ్ళా ఎలక్షన్కి పోయేవారు మీకంటే ముందు కౌన్సిలర్ చేసిన దానికంటే డబల్ రోడ్లో డబల్ మోడ్ లేకపోతే నేనే ఓట్లు అడగాను. అటువంటిది 4 అంతలు 5 అంతలు చేసేది ఇంకా చెత్తనే ఉన్నారు. మీరు ఊహించలేని పనులు అయితే రానని అడిగినా, మరి సంధి చిన్న ఉన్నది, మరి మోరి మీద బిల్లు వేయాలని అడిగినా, ఏకి చెప్పినా మోరి మీద బిల్ల కూడా అవుతుందని చెప్పి మా అక్క జిల్లాలకు చెప్తా ఉన్నా. వీళ్ళ ముందర వాసన మీరు భరోసా పెట్టుకొని ఒకటేసారి గెలిచిన మీరే గెలిపించారు ఫస్ట్ టైం. తర్వాత ఏడాది అర్థంకే కరోనా వచ్చింది. 2 ఏళ్ళు మన పిల్లలు పడుకోలే, గవైతే మన అందరికీ ఆదుకుంటాయి. 2 ఏళ్ళు పరీక్షలు రాలే అంటే దగ్గర 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం. అయినాక ఒక ఏడాది మళ్ళీ సందు దొరికింది. ఎన్ని ఏళ్ళు అన్ని పనులు చేసినాం, రెండోసారి గెలిపించిండ్రు. ఒక్క మోరి కూడా జగిత్యాలలో బయటకు కనబడకుండా చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నారు చాలామంది, సంజయ్ సార్ అటు గెలిసే మీరు కూడా అనుకుంటారు అప్పుడు మేము గట్టోటేసి గెలిపించింది సార్ మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి గారు పాట పాడుతుండు, ఇంద్రమ్మ పాట పాడుతుండండి. ఎవరి కోసం పాడుతున్నా
అందరు నా స్వార్థం అనుకుంటారు, నాకు లేనిది అనుకొని వాళ్ళు ఏదన్నా కానీ ఇవాళ మన ప్రభుత్వంతో ఉండి పనిచేసేట్లా 141 మున్సిపాలిటీలు ఉంటాయి తెలంగాణలో. 141 మున్సిపాలిటీలు ఉంటాయి. అందులో అత్యధిక నిధులు ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాలకు వచ్చాయి. మీరు గెలిపించిన సంజయ్ నీకట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మున్సిపల్ మంత్రి కాబట్టి ప్రత్యేకంగా ఇచ్చినందుకు నేను మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా స్థానిక సంస్థలు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా అండగా ఉండుర్రి. నేను చెప్పిన గెలిపేది తమ్ముడు ఉంటాడు, ఆశీర్వదించుర్రి. తప్పకుండా రేపటి నాడు మీకు ఒక్క మోరు కూడా కనవండి. చూస్తున్నారు మీరు పనితనం, రోడ్డు చూడు ఎట్లున్నదో, కిందాభూషం ఇంటి ముందట అటు ఇటు రోడ్లన్నీ కూడా కాలం ఎట్లుంటుండే మీ ముందట, అది నడుస్తుండే. నాకు ఇవాళ ఎంత మంచిగా అయింది, ఎంత పెద్ద దవాఖాన అయింది. మళ్ళంతా దవాఖాన కడతాం మళ్ళోట్ల వరకు అని చెప్తున్నారు. మీకు నిలబడతాం తెలియదు కానీ మళ్ళకంత దవాఖాన మంజూరు చేయించిన 203 కోట్లతోటి అతి త్వరలోనే టెండర్ కాబోతున్నది. ఇవాళ సర్కార్ దవాఖాన జగిత్యాల 203 కోట్లతో అని చెప్తా ఉన్నా. మొన్న ఆగిపోయింది అది, అలా బిల్లు రావాలి పాత ప్రభుత్వం. మొన్న 20 కోట్లు ఇప్పించిన కలెక్టర్ తోటి, 20 కోట్లు ఇప్పించిన ముఖ్యమంత్రితో. రేపటి నాడు తప్పకుండా అది కూడా మంజూరు వస్తుంది, పనులు ప్రారంభమైంది. అంటే ఈ రకంగా నిరంతరం మీకోస్తున్నాం. ఇవాళ బీట్ బజార్లో మార్కెట్ కట్టాం, మరి మేము ఎట్లా పోవాలి గదంతా తిరిగిపోవాలని అనుకుంటారు కావచ్చు. ఈ సంధ్యలోకి వెళ్ళి ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తరం కూడా ఇచ్చిన వారం 10 రోజులలో మార్కెట్ చాలా అవుతుంది, మీ రోడ్డు మీద పోయి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉండదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఈ రకంగా మీ అందరు ఆటతో గెలిచండి. నేను ఇదే రకంగా నేను సహకరించింది. కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అప్పుడప్పుడు ఏదైనా ఉన్నా కానీ అన్ని పక్కకు పెట్టి నన్ను ఏదైతే నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో నా అన్నట్టు ఉండండి. తప్పకుండా మన ప్రాంతం ఇంకా గొప్పగా అభివృద్ధి చెందే విధంగా ఎప్పుడు కూడా మీ సంధిళ్ళు ముందో మీ ఇంటి ముందో ఆలోచించకూడదు. మన జైత్యాల మంచిగా కావాలి. ఇక పెద్ద రాష్ట్రం గురించి నేను ఆలోచించడం కాదు. అప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, లక్ష్మణ్ కుమార్ మంత్రి అయినరు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. జైత్యాల నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి అయితే మనకు బాగుంటుంది. ఇప్పుడు మన అమ్మాయిలు గిన్నె చదువుకోరు కదా, ఆ ప్రైవేట్లో పోతే ఒక తప్పకుండా అంటారు. ఇవాళ ఉమెన్స్ డిగ్రీ కళాశాల మన గంగపుత్రులు బాగా మంది ఉంటారు. అన్నప్పుడు వస్తారు ఎంత పెద్ద కడుతున్నాం చూడండి, 5 కోట్లతో బ్రహ్మాండంగా కడుతూ ఉన్నాం. ఆడ రైతు బజారు మంచిగా చేసినాం, రేపు ఇక్కడ చేస్తాం. దవాఖాన ఇంతకుముందే చెప్పిన 203 కోట్లు మంజూరు వచ్చినాయని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. ఇది ఈ ప్రాంతవాసులకు కాదు, ఈ జిల్లా మొత్తం ప్రజలకు, మీ బంధుమిత్రులందరూ కూడా ఉపయోగం ఉంటుంది. బంధుమిత్రులందరూ కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా మీ ప్రోత్సాహంతో గెలిచిన నేను నిరంతరం మీ సేవలో ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీ సహకారం ఉండాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంత హాస్పిటల్కు మంజూరు కూడా వచ్చింది అని చెప్పి సందర్భంగా జగిత్యాల అనేది మన జిల్లాకు గుండెకాయ లాంటిది. అందరూ అసలు మనం కూడా మన జిల్లాకు అనుకుంటాం. ఖానాపూర్ మొత్తం జగిత్యాలకే వస్తుంది, నిర్మల్ జిల్లా. జనారం అవతల మంచిర్యాలకి వెళ్ళి మన దండపల్లి మనకే వస్తున్నారు, అది మంచిర్యాల జిల్లా. గీడ నమిలకొండ దాటితే మనకే వస్తున్నారు, అది కరీంనగర్ జిల్లా. ఈడ గోవిందారం దాటితే రుద్రంగి, వాళ్ళు చాలామంది ఇటే వస్తూ ఉంటారు, అది సిరిసిల్ల జిల్లా. కాబట్టి ఈ రకంగా చుట్టూ 4-5 జిల్లాల నుంచి కూడా ప్రజలు జగిత్యాలకు వస్తూ ఉంటారు. మరి జగిత్యాల అలాంటి గుండెకాయ లాంటి జగిత్యాల గతంలో దాదాపు 60 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద దరూర్ క్యాంప్ అప్పుడు స్థలాన్ని సేకరించారు, రైతులు ఇచ్చారు. అది ఇవాళ మనం ఎంతో గొప్పగా ఉపయోగించుకుంటున్నాం. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో మీ అందరి అండదండలు ఉండాలి. నన్ను గెలిపించిన సందర్భంలో మీ రుణాన్ని తీర్చుకోవడానికి కొద్దిగా కష్టమైన ఒక నిర్ణయం తీసుకున్నా. ఇంతకు తమ్ముడు రామ్ చెప్పాడు, నేను గెలిచిన దిక్కైనా కానీ సంజయ్ దిక్కు పోయినా అని చెప్పి. ఎందుకంటే తను ఏం చెప్పి గెలిచిండు, ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి గెలిచిండు. కాబట్టి అట్ ద సేమ్ టైం నేను కూడా అప్పుడు చేసిన అభివృద్ధి చూసి మీరు నన్ను గెలిపించాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో మా సోదరి పిల్లలు ఇలా మంచిర్యాలు ఉంటారు, అక్కడ ఇదే గుర్తు దామన్నారు కదా, నడిలో ధర్మపురి అటే పోయింది కదా, అటు పెద్దపల్లి ఇటే పోయింది కదా. కాబట్టి ఇటు వేములవాడ అవన్నీ ఓడిపోయినాయి. ఇవాళ నన్ను గెలిపించాను. ఎందుకు గెలిపించానంటే మన మీతో ఉన్న నా సత్సంబంధాలు, మంచితనము ప్లస్ అభివృద్ధి అనేది కూడా చూసాను. వట్టినే ఎప్పుడు బుధం చేస్తే కూడా ఓట్లేరు. మంచోడ కలిసి ఛాయ్ తాగిస్తాం కానీ ఓట్ల కాడ ఎందుకు తీనే వడికిరాలనుకుంటారు. ఓట్లకి వేస్తారంటే పనిచేసేటోళ్ళకి వేస్తారు. ఆ రకంగా మీ అందరి సహకారం ఉంది. ఇక మీ సోషల్ మీడియాలో కొంతమంది ఇక అటో ఇక్కడ పెడతా ఉంటారు, మీరు కూడా చూస్తున్నారు. మీరు పనితనం అనేది మీకు కనబడుతుంటుంది. నేను తెలిసిన పుస్తకం లెక్క జగిత్యాల తెలియని వాళ్ళకు సీన్ అన్నట్టు నేనే కాదు, నా కుటుంబం అంతా కూడా తెలుసు. కాబట్టి నిరంతరం ఈ చేసే పనిలో మా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, స్వపక్షంలో విపక్షం ఉంటుంది, వాళ్ళని కూడా కోరుతున్నా అభివృద్ధిలో అడ్డంకి కావద్దు.
సహకరించాలి. చిన్నవి ఏమన్నా అటు ఇటు లోటుపాట్లు ఉంటే సూచనలు ఇవ్వాలి, సర్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి. తప్పకుండా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం.